Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ప్రీవియస్ వీడియోస్లో మా అట్లాంటా జార్జియా ట్రిప్ స్టార్ట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈ వీడియోలో అట్లాంటాలో ఉన్న ద వరల్డ్ ఆఫ్ కోకోకోలా విజిట్ చేసి ఇంకా ఈ ట్రిప్ ని ఎండ్ చేసేస్తున్నాం. జార్జియా అక్వేరియం చూసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇమీడియట్ గా వరల్డ్ ఆఫ్ కోకోకోలా చూడడానికి ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము. టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ ఒక $22-23 ఉండొచ్చు. సో ఇద్దరికి కలిపి ఒక $40 లో వచ్చేసింది. సో ఇక్కడ స్కాన్ చేసి ఇంకా లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాం. అన్ని కలెక్షన్స్ ఉండే ఒక పెద్ద హాల్లో కోకోకోలా మ్యూజియం సమ్ డికేట్స్ నుంచి బ్రాండింగ్ కి సంబంధించినవన్నీ కలెక్షన్స్ వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కి యూజ్ చేసిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్, టాయ్స్ లాగా లేదా కొంచెం ఫన్నీగా అన్ని కలెక్షన్స్ ప్రాపర్ గా ప్లేస్ అయ్యింది. దాని తర్వాత అందరిని గ్యాదర్ చేసి మ్యూజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మమ్మల్ని థియేటర్ లోపలికి తీసుకెళ్లి కొన్ని కోకోకోలాకి సంబంధించిన సెలబ్రేషన్స్ వి వీడియో క్లిప్పింగ్స్ చూపించారు. వీడియోస్ చూడడం అయిపోయిన తర్వాత థియేటర్ స్క్రీన్ ఓపెన్ అయింది అండ్ మేమందరం కూడా దాని లోపటి నుంచి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద హాల్ ఉండే అండ్ ఏదో వాల్ట్ అని కూడా మాకు కనిపించింది. సో దీన్ని సీక్రెట్ ఫార్ములా వాల్ట్ అని అంటారు. సో దీని లోపటి నుంచి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేసి మేము చూసాం. ఇదేదో ఫేషియల్ రికగ్నిషన్ స్క్రీన్ అని ఉంటే అండ్ ఈ మిర్రర్ పైన కంప్లీట్ గా డీటెయిల్స్ రాశారనమాట. డాక్టర్ జాన్ ఎస్ పాంబెటన్ అన్న ఒక ఫార్మసిస్ట్ అట్లాంటా నుంచి తనే క్రియేట్ చేశాడనమాట ఈ యూనిక్ సాఫ్ట్ డ్రింక్ ని. ప్రతి వాల్ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ చూస్తే క్యాండ్లర్ అన్న పర్సన్ గురించి వీళ్ళు రాశారు అండ్ ఇతను ఏంటంటే చాలా షేర్స్ కొన్నాడు అనమాట కోకోకోలా కంపెనీ పైన. సో తను హైయెస్ట్ షేర్స్ లో ఉండే కాబట్టి ఓనర్ అయ్యాడు అండ్ ఈ కంపెనీని అమ్మేశాడు కూడా కొన్ని ఇయర్స్ తర్వాత. $20 మిలియన్ కి అమ్మేశాడు అతను. ఇట్లా చాలా స్టోరీస్ చాలా మెన్షన్ చేశారు వాళ్ళు డీటెయిల్స్. సో వాక్ చేసుకుంటూ మ్యూజియం కంప్లీట్ గా చూస్తూ ఉంటే కొంచెం బోరింగ్ అనిపించింది మధ్యలో అండ్ మేమైతే ఇంకా అక్వేరియం అంతా చూసి ఫుల్ టైర్డ్ కూడా ఉండే మేము. లాస్ట్ సెగ్మెంట్ టేస్ట్ ఇట్ అన్న సెగ్మెంట్ మాత్రం మాకు నిజంగా నచ్చింది. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా కవర్ చేసేసుకున్నాం మ్యూజియం అంతా. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండే అట్లాంటా నుంచి న్యూ జెర్సీకి వెళ్ళిపోవాలి అండ్ మళ్ళీ ఆఫీస్ కూడా రెజ్యూమ్ చేయాలి నా హస్బెండ్. సమ్ ఇయర్స్ బ్యాక్ కోకోకోలాకి ఒక వ్యాన్ ఉండేది డెలివరీ చేయడానికి. సో ఇది గ్లోబల్ ఎక్స్పాన్షన్, ఆల్టర్నేటివ్ డెలివరీ మెథడ్స్, స్పెషల్ డెలివరీ ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అప్పట్లో షిప్పింగ్ ఎట్లా అయ్యేది అండ్ డెలివరీస్ ఎట్లా ఆన్ టైమ్ డెలివరీస్ ఎట్లా ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళు పెట్టారనమాట. అండ్ ఆ వ్యాన్ అయితే చాలా బాగుండే. ద వరల్డ్ ఆఫ్ కోకోకోలా అంటేనే అసలు ఇది ఒక జర్నీ మనకి వాళ్ళు చూపిస్తున్నారు. స్టోరీ, హిస్టరీ, ఒక ఐకానిక్ బ్రివరేజ్ బ్రాండ్ ఇది. వెరైటీస్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పెట్టి వరల్డ్ లో ఉన్న శాంపుల్ బ్రివరేజెస్ మనకి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ మెడల్స్. ఒకప్పుడు స్పాన్సర్స్ ఉండే ఒలింపిక్స్ కి కోకోకోలా బ్రాండ్ అంబాసిడర్ ఉండే కాబట్టి ఇన్ని మెడల్స్ వాళ్ళకి వచ్చినాయి. అన్ని ఎగ్జిబిట్ చేశారు వాళ్ళు. కొన్ని వస్తువులు చూస్తే మాత్రం మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఆ బాటిల్స్ కానీ ఏదైనా అంటే చిన్నవి టిన్ బాటిల్స్ అయినా లేదా ప్లాస్టిక్ బాటిల్స్ అయినా వాళ్ళు పెట్టినవన్నిట్లో కూడా అసలు చాలా మెమరీస్ గుర్తొస్తాయి మనకి. పైనకి వచ్చేసరికి ఇంకా ఇక్కడ కోకోకోలా ఛాలెంజ్ అని ఏదో కొన్ని డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో దాంట్లో చాలా గేమ్స్ ఆడుతూ ఉన్నారు అందరూ అండ్ ఇది మెయిన్ సెగ్మెంట్ టేస్ట్ ఇట్ అన్నది. సో మేము ఇక్కడ లోపలికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మనం టేస్ట్ చేయడానికి చాలా శాంపిల్స్ ఉంటాయి అక్కడ. పైన చూస్తే కోక్ బాటిల్స్ అన్ని కూడా ఇట్లా రన్ అవుతూ ఉన్నాయి. ఒక వేరే సెక్షన్ కి ఎక్కడికో వెళ్తున్నాయి అనమాట. సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బాటిల్స్. సో ఇవి చూస్తే బాగా అనిపించింది. బట్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చూపించరు మనకి. అంటే ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంటి, ఆ ఫ్యాక్టరీ డిఫరెంట్. సో ఇదేంటంటే ఒక కంపెనీ లాగా అండ్ ఇన్ని సాఫ్ట్ డ్రింక్స్ మనం తాగొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవరికి ఎంత కావాలో అంత తాగొచ్చు. అండ్ ఇవి శాంపిల్స్ అనమాట. సో కోక్ కి సంబంధించిన బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫంటా, థమ్స్ అప్, లిఫ్ట్, మెలాన్ ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో 60 డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం టేస్ట్ చేయొచ్చు. ఈ కోక్ బాటిల్ అయితే అమేజింగ్ ఉండే. చాలా పిక్చర్స్ తీసుకున్నాం ఇక్కడ. చాలా బాగుంది. కోక్ కంపెనీకి వచ్చి కోక్ టేస్ట్ చేయడం అంటే ఇంకా కిక్కే వేరు. చాలా బాగుంది. ఈ ఎండకి చల్లగా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఎంత అంటే అంత తాగొచ్చు కంప్లీట్గా ఫ్రీ. మరి ఎంత అని తాగుతాం. ఈ గ్లాస్ ఎన్నిసార్లు తాగొచ్చు. డెడికేటెడ్ టు
ఆల్ ది కోక్ లవర్స్. యా దిస్ లైక్ ద ఓల్డెస్ట్ ప్లాంట్ కదా, సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, కోక్ ఏ ఏ కంట్రీస్లో అమ్ముతారు, మన ఇండియాలో థమ్స్ అప్ కూడా అమ్ముతారు కదా, సో అది కూడా పెట్టారు ఇక్కడ టేస్ట్ చేయడానికి. రియలీ సూపర్. అక్కడ ఉన్న క్రౌడ్ సాఫ్ట్ డ్రింక్ శాంపిల్ టేస్ట్ చేయడం ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు అండ్ చాలా ఫన్ ఉండే. సో ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నప్పుడు మనం ఏదైనా చూడడానికి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది కోకోలా స్టోర్. సో ఇక్కడైతే అసలు ఎన్ని నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ప్రతి దాని మీద ఇది లిప్ బామ్, దానిపైన కూడా కోక్ అని ఉంది, స్ప్రైట్ అని ఉంది అండ్ ప్రతి వస్తువు పైన కూడా కోక్ అని రాసింది. అండ్ కంప్లీట్గా రెడ్ థీమ్ పెట్టుకున్నారు వాళ్ళు, అంటే రెడ్ టీషర్ట్స్ అట్లా. సో ఐటమ్స్ మాత్రం చిన్న చిన్నవి లైక్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా చాలా ప్రిటీగా అనిపించింది చూసేదానికి. జస్ట్ డన్ విత్ అవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అట్లాంటా డౌన్ టౌన్. సో ఇంకా మా క్యాబ్ కూడా రెడీ అయిపోయింది, వస్తుంది, దారిలో ఉంది, వర్షం కూడా పడుతుంది, అన్ని ప్లేసెస్ చూసేస్తాము. సో వీఆర్ రెడీ టు గో. చలో, హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఇట్ వాస్ వెరీ నైస్. రీల్స్ కొన్ని తీసుకున్నాము. చాలా టైర్డ్ ఉంది. సో ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేసి కొంచెం పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మాకు. సో రేపు ఫ్లైట్ ఉంది, ఇంకా అట్లాంటా ఫైనల్ డే అనమాట. సో వర్షం అయితే ఘోరంగా పడుతుంది. చలో లెట్స్ గో. బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్చర్స్ అన్నీ దిగేసి, ఇంకా ఆ స్పేస్ మాత్రం బయట చాలా బాగుండే, పెద్ద స్పేస్ అండ్ గ్రీనరీతో ఉంది, బాగా అనిపించింది మాకు. అండ్ క్లైమేట్ కూడా అదే టైంకి సన్నీగా ఏం లేదు, చాలా మంచిగా ఉండే. సో మేము కొంచెం రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే బాగా నడిచాము, లోపటంతా చూసాం కదా. సో కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి దాని తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా వర్షంలోనే మేము మా హోటల్కి వెళ్ళిపోయాం అండ్ మేము దారిలోనే డిన్నర్కి కూడా అసలు బుకింగ్ చేసేసుకున్నాము, ఎందుకంటే డోర్ డాష్లో కొన్ని నైట్స్లో మేము బుక్ చేస్తూ ఉంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో అందుకు కొంచెం ఎర్లీగా చేసుకుంటే అట్లీస్ట్ మేము హీట్ చేసుకొని కూడా ఫుడ్ తినొచ్చు అనేసి. సో మా ఫేవరెట్ బిర్యానీ అండ్ చికెన్ స్టార్టర్స్ కూడా మేము ఆర్డర్ చేసుకొని తినేసి పడుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్ లాబీకి వచ్చాము అండ్ ఇంత క్రౌడ్ చూసి అసలు షాక్ అయ్యాము, ఏంటిది అనేసి. కానీ వీకెండ్ కాబట్టి అట్లుండే. సో ఫ్రెంచ్ టోస్ట్ అయిపోయిందంటే తీసుకొచ్చుకుంటున్నాడు. సో ఇది ఫ్రెంచ్ టోస్ట్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంది అండ్ ఇంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి అయిపోయింది యాక్చువల్గా. యూ గాట్ ఇట్ ఫైనల్లీ. వీకెండ్ కాబట్టి స్పెషల్గా ఫ్రెంచ్ టోస్ట్ పెట్టారు, లేకపోతే ఇట్ విల్ బి రొటీన్ సేమ్. ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండే అండ్ దాంట్లో కిడ్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది ప్యాన్ కేక్స్ చేసుకుంటున్నారు అనమాట అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సో ప్యాన్ కేక్స్ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో అందుకు అందరూ లైన్ కట్టుకొని మరీ ప్యాన్ కేక్స్ చేసుకొని తింటున్నారు. సో డన్, ఇంకా లగేజ్ అంతా రెడీ చేసేసుకున్నాము, ఇంకా వీఆర్ లీవింగ్. ఫ్లైట్ మనది 3:45 ఉండే, బట్ డ్యూ టు వెదర్ కండిషన్స్ డిలే అయింది. సో ఇప్పుడు 5:30 ఉంది. సో హ్యాడ్ గుడ్ ఫన్, వచ్చిన పని కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నా క్లయింట్ ది గో లైవ్. సో నౌ గోయింగ్ బ్యాక్ టు న్యూ జెర్సీ అండ్ వీఆర్ ఫైనలీ గోయింగ్ హోమ్. నీకు ఎలా అనిపించింది ట్రిప్? ట్రిప్ వాస్ రియలీ నైస్, చాలా రిలాక్సింగ్ అనిపించింది నాకు, చాలా డిఫరెంట్ అనిపించింది ఇక్కడ ఈ ప్లేస్ కానీ. అండ్ వర్క్ పరంగా వర్క్ అయిపోయింది అండ్ బయటికి కూడా వెళ్ళి కొన్ని ప్లేసెస్ కూడా చూసినాము. సో ఐమ్ కంప్లీట్లీ హ్యాపీ. సో లెట్స్ గో. ఎస్. సో బాయ్ టు దిస్ వండర్ఫుల్ హోటల్ హిల్టన్. యా, హోమ్లీ ఫీలింగ్ వచ్చింది కదా. ఎస్, అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది. సో ఇంకా హ్యాపీగా అక్కడ నుంచి బయలుదేరాం అండ్ ఒక టెన్షన్ కూడా ఉండే, ఎందుకంటే వెదర్ కండిషన్స్ వల్ల కొంచెం ఫ్లైట్ టైమింగ్స్ అటు ఇటు అవుతున్నాయి కదా. సో ఆన్ టైం ఉంటే బెటర్ అనిపించింది. హలో, ఐఎమ్ గుడ్. ఇంకా హోటల్కి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం. ఫైనలీ బాయ్.
Yeah, finally going home. Finally, you say you must have been out here for a long time. What about the weather? Do you know anything? Like, is there any like a storm or something today? No, just this. I mean, it's going to rain off and on most of the day. Ah, okay. But I mean, nothing. When you say like a storm, like tornadoes. ఆ క్లైమేట్ కి బయట చూస్తే మాత్రం ఏదో సీనరీస్ లో చూస్తున్నట్టు అనిపించింది. సో ఫైనల్ గా మేము రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్ కి. Thank you so much. ఇక్కడ నుంచి బ్యాగ్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి తొందరగా మేము చెక్ ఇన్ అవ్వాలి అన్నదే ఒకటే ఉండే మైండ్ లో. మేము వెళ్ళేది యునైటెడ్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ వచ్చి చెక్ ఇన్ అయిపోయింది మాది. అండ్ దెన్ ఫుడ్ ఒకటి ఉంది. సో ఫుడ్ తినేసి ఇంకా వెయిట్ చేయాలి. 5:30కి ఉంది. 122. ఇప్పుడు 122 అవుతుంది. సో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక్కడ బోర్డింగ్ పాస్ ప్రింట్ చేస్తున్నారు అందరూ. మేము కూడా బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకుంటున్నాము. సో మేము ఫ్రూట్స్ ఇంకా డెజర్ట్ ఐటమ్సే తీసుకొచ్చాం కాబట్టి లంచ్కి బర్గర్ కింగ్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. క్రిస్పీ చికెన్ బర్గర్, ఆనియన్ రింగ్స్. ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫుడ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వీఆర్ ఆల్ సెట్ ఇంకా ఫ్లైట్ తీసుకోవడానికి. సో అది సెక్యూరిటీ చెక్. సో మన సెక్యూరిటీ చెక్ అయిపోయింది. T19కి వెళ్ళాలి. సో T11 గేట్ ఇది. ఇంకా అట్లనే T19 గేట్కి వెళ్ళిపోవాలి. ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు. వెదర్ వల్ల కూడా కొన్ని చేంజెస్ అవుతూ ఉన్నాయి. మాకు ట్వైస్ లైట్ డిలే అవుతూ ఉంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం. T15 దగ్గర ఉన్నాము. గేట్ 15లో మయామి ఫ్లోరిడాకి వెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. T17. ఈ T19 ఎప్పుడు వస్తుందండి? కాఫీ కావాలంటే స్టార్బక్స్లో తీసుకోవచ్చు. సో T19 వచ్చేసింది. సో 4 అవుతుంది. 5:50కి ఉంది ఫ్లైట్. సో అందరూ వెయిటింగే. మంచి ప్లేస్ దొరికింది, కూర్చుందాం. మా గేట్ దగ్గర ప్లేస్ మాత్రం చాలా బాగుండే. మంచి వ్యూ అండ్ అన్ని ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. అసలు వాళ్ళు వర్కర్స్ అంతా ఎట్లా చేస్తున్నారు అని అన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ ఆ ప్లేస్ కూడా లైక్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అండ్ ఫెసిలిటీస్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ అక్కడ అందరూ కూర్చొని ఫుడ్ తింటున్నారు, కాఫీ తాగుతున్నారు. సో ఇట్ వాస్ వెరీ నైస్. సో ఇప్పుడే స్టార్బక్స్కి వచ్చిన. బోర్డ్ చేసే ముందు ఒక 1 అవర్ ఉంది మా ఫ్లైట్ బోర్డింగ్కి. సో ఇంకా కాఫీ తీసుకొని వెళ్దామని చెప్పి. అసలు అట్లాంటా మ్యాగ్నెట్ మర్చిపోయాము అని అనుకున్నా, జార్జియా. కానీ లక్కీగా ఈయన వెళ్ళి తీసుకొని వచ్చిండు అనమాట ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉండే. ఇట్స్ వెరీ నైస్. సో మనము బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఇచ్చిన బ్యాగ్స్ అన్నీ ఇది ఫ్లైట్లోంచి బయటకు వస్తున్నాయి. సో ఇది ల్యాండ్ అయిన ఫ్లైట్ వేరేది. ఇక్కడేమో ఎక్కిస్తున్నాడు అన్నమాట. సో స్కాన్ చేసి ప్రతి బ్యాగ్ని స్కాన్ చేసి అయినాక లోపలికి పంపిస్తుంది. లైట్ వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో గ్రూప్ 1 నడుస్తుంది ప్రస్తుతానికి. మాది గ్రూప్ 6 అనమాట. సో గ్రూప్ 1 వాళ్ళు వెళ్తున్నారు. చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయినాము, ఇంకా ఫర్దర్ చేంజెస్ లేదనేసి. కానీ యుఎస్ లో లోకల్ స్టేట్స్ కి తిరిగినప్పుడు మనకి ఫ్లైట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ మన చాయిస్ ఉండదు, వేరే వేరే దగ్గర పడుతుంది. మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ఆ రిక్వెస్ట్ చేసుకునే దగ్గర కొద్దిగా కష్టమైందనమాట. ఎందుకంటే క్రౌడ్ అందరూ కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు అక్కడ. ఫ్లైట్ డిలే అయినందుకు చాలా మంది 24 hours కూడా ఎయిర్పోర్ట్స్ లో ఉండవలసి వచ్చింది. బట్ ఫైనలీ మేము రిక్వెస్ట్ చేసుకొని ఇంకొకటే దగ్గర కూర్చున్నాము. సో ఇది లాంగ్ ఫ్లైట్ ఏం కాదు కాబట్టి జస్ట్ బ్రివరేజెస్, స్నాక్స్ అట్లా వాళ్ళు ప్రొవైడ్ చేసినారు మాకు. అండ్ జర్నీ అంతా మంచిగా అయిపోయింది. ఇంకా మేము అట్లాంటా నుంచి న్యూ జెర్సీకి సేఫ్గా ఇంకా రీచ్ అయిపోయాం. సో ఫైనలీ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎగ్జాక్ట్ 8:55కి ల్యాండ్ అయ్యామన్నమాట. ఆన్ టైం ఉండే. ఇంటికి వెళ్ళి ఏదన్నా ఫుడ్ తినేసి ఇంకా పడుకోవాలి, ఇంకా అంతే. సో దిగిన వెంటనే మన బ్యాగ్స్ మనం తీసుకోవాలి కాబట్టి బ్యాగేజ్ క్లెయిమ్స్ దగ్గరికి వెళ్తున్నాం మేము. బ్యాగ్స్ విషయంకి వస్తే ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది, ఎందుకంటే మిస్ప్లేస్ కూడా అయిపోతూ ఉంటుంది. సో టెర్మినల్ A మాది. వచ్చేసింది మన బ్యాగ్. దాని బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా క్యాబ్ బుక్ చేయాలి కాబట్టి మేము బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. బయట చాలా బాగుంది. ఇంకా క్యాబ్ వస్తే వెళ్ళిపోవాలి. పికప్ 10 దగ్గరికి వెళ్ళాలి.
1 వీక్ తర్వాత మా అపార్ట్మెంట్ ని చూసి ఇంకా రీచ్ అయిపోయామా అన్న హ్యాపీనెస్ మాకు. ఫైనలీ హోమ్, స్వీట్ హోమ్. రీచ్ హోమ్ సక్సెస్ఫుల్లీ. ఇంటికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. మేము ఎక్కడ ట్రావెల్ చేసి వచ్చినా ఫస్ట్ వచ్చి ఈ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ కి మేమిద్దరం కలిసి పెట్టడం మాకు చాలా ఇష్టం. సో ఇంటికి వచ్చిన తర్వాత మా రొటీన్ వేడి వేడి అన్నం, పప్పు, ఆవకాయ, దాంతోపాటు టీవీ. సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye. See you.